రైట్ ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్పై నేడు గన్నవరం కోర్టులో విచారణ జరగనుంది. దేశ వ్యతిరేక వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రావణ్ రిమాండ్లో ఉన్నారు. కస్టడీ పిటిషన్పై రావణ్ తరపు న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. రావణ్ భార్య వాంగ్మూలం నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ అవసరమంటూ కూడా కోర్టుకు వినతికి సమర్పించారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రావణ్ కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత ప్రభుత్వంపై విద్వేషం రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు కూడా మద్దతుగా రెచ్చగొట్టేలా కంటెంట్ ఉంది. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చెప్పండి, తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్నాయి రావణ్ యొక్క అక్రమాలకు సంబంధించి కూడా ఆయన చేసినటువంటి కంటెంట్ వీడియోలు కానీ తదితర అంశాలు ఏదైనా కూడా ఏ విధంగా చూడొచ్చు? ఇంకా ఎటువంటి కూపీ లాగే అవకాశం ఉంది? ఎస్ఐ ఖచ్చితంగా కూడా ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ పై దాదాపుగా కూడా ఇప్పటికీ గన్నవరం కోర్టులో మరోసారి కూడా విచారణ జరగబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అటు ఇప్పటికే రావణ్ మీద అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదైనటువంటి ఘటనలో దేశంలో పలు కీలక అంశాల మీద ప్రధానంగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, భారత ప్రభుత్వంపై విద్వేషం రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు కానీ, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, మరోవైపు నిషేధిత ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా కూడా వారికి మద్దతుగా రెచ్చగొట్టే కంటెంట్ ను కూడా యూట్యూబ్ లో కూడా తన ఛానల్ ఏదైతే ప్రశ్న ఛానల్ ఉందో అందులో నమోదు చేసి పెద్ద ఎత్తున కూడా ప్రజలను ఉద్రేకపూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేశారంటూ ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైంది. అయితే ఈ విచారణ సందర్భంలో కూడా అనేక ఘటనలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు. ఆ కస్టడీలకు సంబంధించి విచారించడం జరుగుతుంది. అనేక పోలీస్ స్టేషన్లకు చెప్పడం జరిగింది. అయితే రిమాండ్ కు సంబంధించి కూడా ఇప్పుడు గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రిమాండ్ నుంచి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే 2025 నవంబర్ గడిచిన ఏడాదిలో కూడా ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత హిట్మాను కీర్తిస్తూ కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఇందులో పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే జోహారు ప్రజాయుద్ధం వీరులారా, ప్రజాయుద్ధం కొనసాగుతుంది అంటూ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం మీద ప్రధాన ఆరోపిస్తూ కూడా కేసు అనేది కూడా ఈ రోజు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు కులమతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా మరొక ఆ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే రావణకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలంటే వారి ఇంట్లో హైదరాబాద్ లోని రావణ్ నివాసంలో తనిఖీలు చేసిన సందర్భంలో అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె వాంగ్మూలం ప్రకారం కూడా ఖచ్చితంగా తాముకు కస్టడీకి ఇవ్వాలనేది కూడా వీరు ప్రధాన డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో కూడా ఇటు పోలీసులు గన్నవరం న్యాయస్థానాన్ని కోరుతున్న తరుణంలో న్యాయస్థానం ఏ విధంగా వారి కస్టడీకి అప్పగిస్తుందా లేదని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికే తనకు సంబంధించినటువంటి అతను అనకాపల్లి పాయికరాపేట పోలీస్ స్టేషన్ నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సందర్భంలో కూడా తనను కావాలని హింసిస్తున్నారని, అక్రమంగా వేధిస్తున్నారని, ఆ కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేధిస్తున్నారని, అవసరమైతే తనను చంపేయండి అంటూ కూడా ఆ రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకున్నాం. ఒక వీడియోని విడుదల చేసి ఆ తర్వాత జరిగిన పరిణామాల తరుణంలో కూడా ప్రస్తుతం ఆ న్యాయస్థానం కస్టడీకి విధించినప్పటికీ పోలీసులు అయితే కస్టడీకి కోరడం జరుగుతుంది. న్యాయస్థానం రిమాండ్ విధించినప్పటికీ కూడా ఈ తరుణంలో మరి ఏ విధంగా ఉంటుందో అటు జడా శ్రావణ్ కుమార్ కూడా అతని తరపున ఉన్నటువంటి న్యాయవాది ఆయన కూడా బలమైన కౌంటర్ల పిటిషన్ దాఖలు చేశారు. అటు కేవలం ప్రభుత్వం మీద అలాగే పవన్ కళ్యాణ్ ప్రశ్నించినందుకే అత్యంత కఠినమైనటువంటి ఉపా చట్టాన్ని ప్రయోగించారనేది కూడా ఆయన కూడా వారించిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు కోసం అటు పోలీసులు కస్టడీకి వెళ్తుందా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.